సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. బాబాగారి అనుగ్రహంతో ఎంతోమంది సాయి భక్తుల కోసం, బాబాగారి లీలల కోసం తెలుసుకుంటున్నాం కదా. మరి ఈరోజు ఈ వీడియోలో స్వామి కేశవయ్యజీ వారి జీవితంలో బాబాగారి భక్తుడిగా ఎలా మారారు అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ కేశవయ్య జూలై 1, 1899 సంవత్సరంలో శ్రీరాముడికి అంకిత భావంతో ఉన్న వైష్ణవ దంపతులైన శ్రీ బాలయ్య మరియు శ్రీమతి సంజీవమ్మ దంపతులకు 4 పిల్లల్లో 2వ వానిగా జన్మించారు. ఆయన శ్రావణ బహుళ అమావాస్య రోజున జన్మించారు. మరియు ఆ రోజున జన్మించిన బాలుడు సాధువు లేక దొంగ అవుతారని ఆ సమయంలో సాంప్రదాయ నమ్మకం. మరియు తత్ఫలితంగా అతని తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందారు. చిన్నతనంలో చిన్న కేశవయ్య మహాభారతం, రామాయణం, భాగవతాలను రోజువారీ పఠనంతో మతపరమైన వాతావరణంలో పెరిగారు. ఆ కుటుంబం ఆంధ్రప్రదేశ్లోని పామిడిలోని పవిత్రమైన పెన్నార్ నది ఒడ్డున నివసిస్తూ ఉండేవారు. ఇది గతంలో అనేక మంది గొప్ప సాధువులు తిరగాడిన భూమి మరియు ఎంతోమంది సాధువులు చేసిన హోమాల ద్వారా పవిత్రమైన భూమి. ఆ ప్రదేశంలో చుట్టుపక్కల అనేక పురాతనమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే కొంతమంది జ్యోతిష్యులు కుమారుడైన కేశవయ్య జాతకాన్ని చూసి మీ కుమారుడు ఖచ్చితంగా గొప్ప సాధువు అవుతాడని, భగవంతుడి యొక్క అనుగ్రహం, భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఎంతో ఉన్నాయని చెప్పారు. ఆ మాటలు విన్న వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు. చిన్నతనం నుంచే కేశవయ్య గారు వారి మతపరమైన విషయాల పట్ల, వారి సంస్కృతి సాంప్రదాయం పట్ల, ఆధ్యాత్మికమైన మార్గం పట్ల ప్రతినిత్యం భగవంతుని యొక్క పుస్తకాలు చదివే వారి ఆసక్తిని చూసి వారి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషపడడం ప్రారంభించారు. చిన్న వయసులోనే అతను సమీపంలో ఉండే దేవాలయాలకు వెళ్ళి చాలా గంటల సేపు ధ్యానంలో గడిపేవారు. తన తోటి పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్న కేశవయ్య గారు మాత్రం ఎప్పుడూ ఏవో ఒక ఆధ్యాత్మికపరమైన పుస్తకాలు చదవడం, భగవంతుని యొక్క ధ్యానంలో ఉండటం చేస్తూ ఉండేవారు. తనకి ఎవరితోనైనా అనవసరమైన మాటలు మాట్లాడటం, ఇతరుల కోసం గాసిప్స్, అనవసరమైన మాటలు చెప్పడం వారికి ఇష్టం ఉండేది కాదు. ఎవరితోనూ ఎక్కువ ఎటువంటి విషయాలు మాట్లాడేవారు కాదు. అంతేకాకుండా స్వీట్లు మరియు రుచికరమైన పదార్థాలను ఇష్టపడేవారు కాదు. అతను చిన్నప్పటి నుంచి అందరి పిల్లల కంటే పూర్తిగా భిన్నమైన పిల్లవాడుగా పెరిగారు. కాలక్రమేణా అతను జోష్యం చెప్పడంలో ప్రావీణ్యం సంపాదించారు. 1918 సంవత్సరంలో అక్టోబర్ నెలలో శ్రీ సాయినాథుల వారు మహాసమాధి చెందినప్పుడు శ్రీ కేశవయ్యజీ వారి తల్లైన సంజీవమ్మ ఇద్దరు అస్వస్థలో ఉన్నారు. ఆ రోజు ఆయన తల్లి మరణించింది. విచిత్రంగా కేశవయ్య మరణించాడని గ్రామంలో ఒక పెద్ద పుకారు వ్యాపించింది. ఆ రోజు నుండి కేశవయ్యజీ ఆరోగ్యం చాలా వేగంగా మెరుగుపడింది. అనంతపురంలో ఉన్న పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత కేశవయ్య 1923లో అనంతపురంలోని జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో గుమస్తాగా చేరారు. మరియు 1 సంవత్సరంలోనే గోవిందమ్మ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. 10 సంవత్సరాల తర్వాత అతను 1933 సంవత్సరంలో రిజిస్ట్రేటర్గా పదవిని పొందారు. ఒక అధికారిగా అతను తన నిజాయితీ మరియు సామర్థ్యం ద్వారా అందరి దగ్గర గౌరవాన్ని పొందారు. ఆయన ఏ అబద్ధాన్ని కూడా చెప్పడానికి వ్యతిరేకం. ఒక అబద్ధం కూడా చెప్పేవారు కాదు. లంచం తీసుకోవటానికి ఆయన పూర్తిగా వ్యతిరేకం. ఆయన నిజాయితీ, నిబద్ధతకు ఎంతో ప్రసిద్ధి, గొప్ప పేరు వచ్చాయి కేశవయ్య గారికి. అదే సమయంలో పేదల పట్ల తన విధుల్లో ఎంతో చక్కగా వారికి సేవ చేశారు. దాని వలన కేశవయ్య గారికి ఎంతో గొప్ప కీర్తి ప్రతిష్టలు కలిగాయి. అతను తన జీవితంలో అకస్మాత్తుగా వేరే దేశంలోకి ప్రవేశించాడు మరియు ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ వైపు ఆకర్షితుడు అయ్యారు.
1939 ప్రాంతంలో ఆయన ఆధ్యాత్మిక కోరికలు లేవు. ఆ కాలంలో ఆయన దుస్తులు, అలవాట్లు, ఆలోచనలలో కాలంలో ఇతర యువకుడిలాగే వారు ఏ విధంగా ధరించేవారో అదే ఆసక్తితో ఉండేవారు కేశవయ్య. దేవుడు రాతి విగ్రహాలలో ఎలా నివసిస్తున్నాడని ప్రశ్నించే స్థాయికి కూడా ఆయన వెళ్ళారు. దేవాలయాలలో కొబ్బరికాయలు నైవేద్యం పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదని ఆయన భావించేవారు. మతపరమైన ఆచారాలు నిర్వహించడానికి ఉపయోగించే డబ్బును పేదల సంక్షేమం కోసం బాగా ఉపయోగించవచ్చని కూడా ఆయన భావించేవారు. అందువలన ఆయన ఆలయ పూజలు, విగ్రహారాధనలో విశ్వాసం లేని వ్యక్తిగా మారారు. ఆలయ పూజల కంటే పేదలకి సహాయం చేసే దాతృత్వాన్ని ఆయన ఇష్టపడ్డారు. ఆ సమయంలో ఆయన తత్వశాస్త్రం మరియు మానసికమైన దృక్పథం అదే విధంగా ఉంది. ఊహించని పరిస్థితుల్లో అలాంటి వ్యక్తులను అకస్మాత్తుగా ఆధ్యాత్మికమైన విషయాల వైపు ఆకర్షితులు అవుతారు. భగవంతుడు వీడు నా బిడ్డ అని అనుకున్న తర్వాత ఏదొక విధంగా వారి పాదాల చెంతకు లాక్కుంటారు. 1939 సంవత్సరం చివరి భాగంలో అతని పెద్ద కుమార్తె తీవ్రమైన అనారోగ్యానికి గురి అయింది. అతని శ్రేయోభిలాషులు తీర్థయాత్రకు వెళ్ళి కొన్ని దేవాలయాలను సందర్శించమని సలహా ఇచ్చారు కేశవయ్య గారికి. అందువలన అతను దక్షిణాన పవిత్ర రామేశ్వరం నుండి తన తీర్థయాత్రను ప్రారంభించారు. అతను రామేశ్వరం, శ్రీరంగం, మధురై మరియు కంచి దేవాలయాలను సందర్శించారు మరియు దేవాలయ శిల్పం మరియు వాస్తుశిల్పం ద్వారా ఆకర్షితుడు అయ్యారు తప్ప అతని దృక్పథంలో ఎటువంటి మార్పు రాలేదు. తర్వాత కేశవయ్య గారు పళనిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి సందర్శించినప్పుడు ఇది అతని జీవితంలో గొప్ప మలుపును తీసుకువచ్చింది. వారి దృక్పథంలో కొంత మార్పును తెచ్చింది, ఆధ్యాత్మికమైన విషయాల వైపు నడిపించింది. పళనిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించిన తర్వాత ఆయన కళ్ళు మూసుకున్నారు. కొంత సమయం గర్భగుడిలో అచంచలమైన భక్తితో ఆ దేవతకు నమస్కరించారు. కళ్ళు తెరిచి చూడగానే విగ్రహం చుట్టూ ఒక కాంతి వరదను చూశారు. దైవక కాంతి వరదను చూసి ఆయన చాలా ఆనందించారు. ఆయన ఎంతో సంతోషాన్ని పొందారు. అలౌకిక స్థితిలో ఆయన సంతోషం తారాస్థాయికి చేరుకున్నప్పుడు కొంత సమయం పాటు తను స్పృహను పూర్తిగా కోల్పోయారు. కొంత సమయం తర్వాత మెలకువ వచ్చినప్పటికీ చాలా బలహీనంగా భావించారు. తర్వాత ఆయన మళ్ళీ రామేశ్వరం సందర్శించినప్పుడు ఆ సమయంలో రమాలింగేశ్వరుడి విగ్రహాన్ని చూసినప్పుడు కేశవయ్య గారు ఆనంద పారవస్యాన్ని అనుభవించారు. దేవాలయాల్లో ఉన్న విగ్రహాలు కేవలం రాళ్ళు కాదని అవి భగవంతునికి నిజమైన రూపాలని గ్రహించారు. ఈ రెండు ఆధ్యాత్మిక పారవస్యం అనుభవాలు అతనిలో ఆధ్యాత్మికమైన శక్తిని తెరిచాయి. కాలక్రమేణా అతను ఏ వ్యక్తినైనా చూసినప్పుడు అతని గతం, వర్తమానం మరియు భవిష్యత్తును స్పష్టంగా చూడగలిగే కొన్ని మాయాశక్తులు నిండినట్లు అనిపించింది. కానీ ఎవరినైనా చూసినప్పుడు అతని చెడు భవిష్యత్తును ఊహించుకుంటే తనను తాను నియంత్రించుకోలేకపోయేవాడు. కానీ అతను చెడు భవిష్యత్తు గురించి వెంటనే అతనికి హెచ్చరించేవాడు మరియు ఆ చెడు భవిష్యత్తును నివారించడానికి నివారణ చర్యల గురించి కూడా అతనికి సలహా ఇచ్చేవారు. తోటి వ్యక్తుల పట్ల అతనికున్న దయ అలాంటిది. ఆయన మే 1939 సంవత్సరంలో తన తీర్థయాత్ర నుండి ధర్మవరం తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఆయనకు శ్రీ సాయిబాబా దివ్య దర్శనం కలిగింది మరియు ఆ దర్శనంలో బాబా దర్శనం పొందే అదృష్టం కలిగింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ప్రసిద్ధి న్యాయవాది అయిన శ్రీ ఎల్లంపల్లి రెడ్డి నుండి శ్రీ సాయిబాబా గురించి మొదటిసారిగా విన్నారు. శ్రీ మల్లిరెడ్డి కేశవయ్య పనిచేస్తున్న ధర్మవరంలో తరచుగా సందర్శిస్తూ ఉండేవారు మరియు ఇద్దరు ఒకరినొకరు బాగా తెలుసు. శ్రీ మల్లిరెడ్డి చాలా కాలంగా శ్రీ సాయిబాబా భక్తులు మరియు 1930 నుండి కేశవయ్య గారు కూడా వారికి తెలుసు. కానీ ఏదో ఒక విధంగా శ్రీ మల్లిరెడ్డి
బాబా గారి గొప్పతనం గురించి లేవనెత్తడానికి మరియు కేశవయ్యకు బాబా గురించి తెలియజేయడానికి ఆయన లక్ష్యం మరియు అద్భుతాల గురించి తెలియజేయడానికి సందర్భం లేదు. 1939లో ఒకరోజు కేశవయ్య శ్రీ మల్లిరెడ్డి గారికి వీడ్కోలు చెప్పడానికి రైల్వే స్టేషన్కు వెళ్ళారు. మరియు రైలు బయలుదేరే వరకు శ్రీ మల్లిరెడ్డికి తనకు లెక్కలేనన్ని సమస్యల గురించి చెప్పుకున్నారు శ్రీ కేశవయ్య. శ్రీ మల్లిరెడ్డి అకస్మాత్తుగా షిరిడీని సందర్శించి బాబాను ప్రార్థించి తన సమస్యలన్నిటినీ బాబాకు చెప్పమని, మీకు వెంటనే మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి అని చెప్పడంతో బాబాను పూజించడం ప్రారంభించమని కేశవయ్యకు చెప్పారు. ఆ రోజుల్లో బాబా గొప్పతనం దేశంలో అన్ని ప్రాంతాల్లో అంతగా తెలియడం లేదు. మరియు కేశవయ్య కూడా అంతకుముందు బాబా గురించి ఎప్పుడూ వినలేదు. కానీ బాబా పేరు విన్నప్పటి నుంచి ఆ బాబా ఎవరు అని ఆలోచిస్తూనే ఉండేవారు. కేశవయ్య గారు అతని భార్య బాబా చిత్రపటాన్ని పూజించాలని నిర్ణయించుకున్నారు. ఆ రాత్రి బాబా అతని కలలో కొన్ని నిమిషాలు కనిపించారు. మరుసటి రోజు ఉదయం అతను బాబా చిత్రాన్ని గీయాలని ఆలోచిస్తూ ఉండగా ఆశ్చర్యకరంగా అతనికి షిరిడీ నుంచి సాయిబాబా సంస్థాన్ నుండి బాబా గారి ఫోటో వచ్చింది. మరియు 2 రోజుల తర్వాత అతనికి ఒక ఊది ప్యాకెట్ కూడా వచ్చింది. కేశవయ్య గారికి అతని భార్యకి చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఈ బాబా గారి ఫోటో ఎలా వచ్చింది? పంపిన వారి చిరునామా లేదు. మరియు ఆయన చిరునామా గురించి షిరిడి సంస్థానకు ఎలా తెలుస్తుంది? ఆయనకు ఫోటో ఊది కూడా ఎలా పంపగలరు? ఈ ఫోటో తన మిత్రుడైన శ్రీ మల్లిరెడ్డి గారు పంపారా అంటే వారు ఇంకా షిరిడి కూడా చేరుకోలేదని తెలిసింది. కాబట్టి ఇది నిస్సందేహంగా బాబా చేసిన అద్భుతమైన లీల అని ఆయన భావించారు. మరుసటి రోజు అతను తన ఆఫీసుకు వెళ్లే ముందు తన సాధారణ పాశ్చాత్య దుస్తులు ధరించి వెళ్తూ ఉండగా కేశవయ్యకు ఒక మర్మమైన స్వరం వినిపించింది. నీకు ఇదంతా ఎందుకు చూపించాలి? ఇది అతనిలో బలమైన పరివర్తనను తెచ్చిపెట్టింది. మరియు అతను వెంటనే సాంప్రదాయ ధోతి దుస్తులు వాడటానికి మారారు. ఆఫీసులో తన సహ ఉద్యోగులు అందరూ అతని దుస్తుల్లో అకస్మాత్తుగా వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయారు. ఆ రోజుల్లో మామూలుగా వేసుకునే షర్టు ప్యాంటు కూడా వేసుకోవడం మానేసి పంచె కట్టుకొని సంప్రదాయమైన ధోతి దుస్తులను వాడడం ప్రారంభించారు శ్రీ కేశవయ్య గారు. ఈ సమయంలో ఆయన మళ్ళీ శ్రీ మల్లిరెడ్డిని కలిశారు. కేశవయ్య కలలో వచ్చిన అనుభవం గురించి విని ఆయన ఎంతో ఆశ్చర్యపోయారు. ఆయన ఇలా అన్నారు, మీరు నిజంగా ధన్యులు కేశవయ్య. ఈ సమర్థ సద్గురువైన సాయినాథులు వారు అందరి కలలోకి రారు. ఎంతో పుణ్యం చేసుకుంటే బాబా ఈ కలలోకి వచ్చారు అని ఎంతో సంతోషపడతారు. నిస్సందేహంగా మీరు గత జన్మలో బాబా భక్తులై ఉండాలి అన్నారు శ్రీ మల్లిరెడ్డి. అప్పటి నుంచి కేశవయ్య బాబాను అత్యంత భక్తితో పూజించడం ప్రారంభించారు. కొద్ది కాలంలోనే ఆయనకున్న సాంసారిక కష్టాలన్నీ పరిష్కారమై మాయమైపోయాయి. బహుశా అది సద్గురువైన సాయినాథుని అనుగ్రహంతోనే జరిగింది. 1941 సంవత్సరంలో ఏప్రిల్లో ఆయన ఆంధ్రప్రదేశ్లోని పెనుగొండకు బదిలీపై వచ్చారు. బాబాకు రోజువారీ పూజలతో పాటు ప్రతి గురువారం బాబాకు ప్రత్యేకమైన పూజలు చేసేవారు. మరియు గురువారం పూజ సమయంలో ఆయన ద్వారా బాబా నుండి సహాయం కోరేందుకు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడేవారు. ఆయన బాబా అనుగ్రహంతో అద్భుతమైన శక్తులను సంపాదించారు. మరియు దగ్గరకు వచ్చే భక్తులకు రాబోయే కష్టాలను ముందే చెప్పి వారి వ్యాధులను కూడా బాబా గారి ఊది ఇచ్చి వారందరికీ కూడా నయం చేసేవారు. ఆయన తన పూజ గదిలో బాబా చిత్రపటాన్ని మాత్రమే ఉంచుకొని ఏ బాధతో ఏ కష్టంతో వచ్చినా ఆ సమాచారం అంతా బాబా ఫోటో ముందు చెప్పేవారు. ఆ సమయంలో ఆయన ఎంతగా ప్రాచుర్యం పొందారంటే దూరాల ప్రాంతాల నుండి అనేక మంది లేఖలు కూడా వచ్చేవి. మాకు ఫలానా సమస్యలు ఉన్నాయి అని వివరిస్తూ ఎంతోమంది లేఖలు రాస్తూ ఉండేవారు. వాటి అన్నిటికీ కూడా బాబా గారి ముందు చదివి వాటి పరిష్కారాన్ని కూడా తిరిగి వారికి సమాధానం రాసి పంపించేవారు. దాదాపు 16 నెలల వ్యవధిలో ఆయనకు వివిధ వ్యక్తుల నుండి
2000 లేఖలు వచ్చాయట. అలాంటి లేఖలన్నిటికీ ఆయన వెంటనే సమాధానం ఇచ్చారని, అలా సమాధానం ఇచ్చిన ప్రతి ఒక్కరి సమస్యలు కూడా పరిష్కరించబడ్డాయని ఆ రోజుల్లో అందరూ కూడా తెలుసుకొని ఎంతో ఆశ్చర్యపోయారు. ఈ పరిమాణాల దృష్ట్యా ఆయనను స్వామీజీ కేశవయ్య లేదా స్వామి కేశవయ్యజీ అని సంబోధించడం మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు అందరూ కూడా. ఆయనకు ఇంకా చాలా అద్భుతమైన అనుభవాలు ఎదురయ్యాయి. 1943లో ఆయన షిరిడీ సందర్శించినప్పుడు ఆయనకు పండరీపురం వెళ్ళాలని కోరిక కలిగింది. ఈ విషయంలో బాబా అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఆయన బాబా సమాధి దగ్గర చీటీలు వేశారు. సానుకూల స్పందన రావడంతో ఆయన తన ప్రయాణం కొనసాగించారు. దోండ్ వద్ద ఒక అపరిచితుడు ఆయనను కలిసి పండరీపురంకు తీసుకువెళ్ళి టాంగాలో ఒక చౌట్రీకి తీసుకుని వెళ్ళాడు. ఆయన ప్రయాణ ఖర్చులు కూడా అతడే భరించాడు. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆయన కేశవయ్యజీతో ఇలా అన్నాడు, నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకున్నా నేను నీ దగ్గరికి వస్తాను అని ఈ మాట అని ఆపై అతను వెళ్ళిపోయాడు. తర్వాత కేశవయ్య గారు ఎంత వెతికినా ఆ వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. బాబా అతనుకు అపరిచితుడి రూపంలో తన దగ్గరికి వచ్చి తనని అనుగ్రహించారని ఎంతగానో సంతోషపడ్డారు. 1948 సంవత్సరంలో పెనుగొండలో సాయిబాబా కోసం ఒక ఆలయాన్ని నిర్మించడంలో కేశవయ్యజీ కీలకమైన పాత్రను పోషించారు. ఆయన బాబా సేవను కొనసాగించి దర్శకులకు బాబా ఆశీర్వాదాలను అందించేవారు. ఆ తరువాత 1948 సంవత్సరంలో క్షయవ్యాధి కారణంగా కేశవయ్య గారు పూర్తిగా అస్వస్థకు గురి అయి చెన్నైకి వచ్చి వైద్య చికిత్స కోసం అక్కడే ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆయన షిరిడీ నుండి ఊదిని అందించడం ద్వారా రోగులను నయం చేస్తూ ఉండేవారు. ఆయనను పరీక్షించిన వైద్యులు ఆయన ఎడమ ఊపిరితిత్తులు పాడైపోయాయని, ఆయన బతికే అవకాశాలు లేవని అన్నారు. కేశవయ్యజీ తాను కోలుకుంటాననే ఆశను వదులుకొని తన మరణం వల్ల ఏదైనా విపత్తు సంభవించినప్పుడు తన కుటుంబం మనుగడకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయన తన మంచం మీద ప్రశాంతంగా పడుకొని బాబా చిత్రపటాన్ని అచంచలమైన భక్తితో చూస్తూ ఉన్నారు. 1949 సంవత్సరంలో ఏప్రిల్ 29వ తారీఖున ఉదయం మృత్యపు సేవకులు తన గదిలోకి ప్రవేశిస్తున్నట్లు కేశవయ్యజీ స్పష్టంగా చూశారు. ధైర్యంతో ఆయన వారితో సాయిబాబా అనుమతి పొందిన తర్వాత మీరు నన్ను తీసుకువెళ్ళవచ్చు అని చెప్పారు. వెంటనే బాబా ఆయన ముందు ప్రత్యక్షమై వారిని వెళ్ళగొట్టారు. ఆ తర్వాత కేశవయ్యజీ పరిస్థితి వేగంగా మెరుగుపడింది. ఆయనకు క్రమం తప్పకుండా చికిత్స చేస్తున్న డాక్టర్ వీరారెడ్డి కేశవయ్యజీ ఊహించిన విధంగా కోలుకోవడం చూసి ఎంతో అద్భుతమైన అనుభవాన్ని పొందారు. మరియు ఆ డాక్టర్ గారు కూడా బాబా పైన విశ్వాసం పెంచుకోవడం కూడా ప్రారంభించారు. ఆ విధంగా బాబా కృపతో అతను చాలా బాగా కోలుకున్నారు. 1949 నుండి ఆయన చెన్నైలోని పెన్నాయ్ నగరంలో సాయి నిలయంలో ప్రతి గురువారం బాబాకు పూజలను చేసేవారు. ఎంతో మందికి బాబా భక్తులుగా మారుస్తూ ఉండేవారు. కొంతకాలంగా అనేక మంది భక్తులు సాయి నిలయం నుండి సందర్శించేవారు మరియు వారి సంక్షేమం కోసం షిరిడీ నుంచి వస్తున్న ఊదిని వారికి ఇస్తూ ఉండేవారు. కేశవయ్య గారు ప్రతి ఒక్కరి నుదుటిని తాకి అక్కడ ఊదిని ఒక్కసారి పూసేవారు మరియు ఈ ప్రక్రియ వారి సమస్యలను ఆధ్యాత్మికంగా పరిష్కరించడంలో సహాయపడేది. ఎంతోమంది కేశవయ్య గారు వారి నుదుటిన ఊది పెట్టగానే వారి శారీరక రోగాలన్నీ కూడా ఎంతో మందికి తగ్గేవట. రాబోయే సంఘటనల ద్వారా ఖచ్చితంగా అంచనా వేయడంలో మరియు వారి సమస్యలకు పరిష్కారాలు అందించడంలో కేశవయ్య గారు భక్తులకు చేసిన సేవలు ఎంతో ఎక్కువ. బివి నరసింహస్వామీజీ గారు కూడా వీరిని ఎంతో ప్రశంసించారు. కొంతకాలంగా కేశవయ్యజీ కొన్ని ఆధ్యాత్మిక శక్తులను మరియు సిద్ధులను పొందారు. ఆయన షిరిడీ 73 సార్లు సందర్శించారు. అబ్బా, ఎంతటి భాగ్యవంతులు! ఈ పరిమాణాలన్నీ ఉన్నప్పటికీ ఆయన తన విధానంలో సరళంగా ఉండేవారు. కుటుంబ సభ్యుడిగా ఉండటం ద్వారా బాబా అనుగ్రహాన్ని పొందడం
మరియు ప్రజలు తమ సమస్యలు అధిగమించడంలో సహాయపడే స్వామీజీగా ఆయన ఎంతో సాధన చేసి నిరూపించారు. కాలక్రమేణా పెన్నాయ్ నగరంలో సాయి నిలయం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. 1959 సంవత్సరంలో శ్రీ సాయిబాబా భక్త సమాజం ఉనికిలోనికి వచ్చింది. స్వామీజీ స్థాపకుడిగా, అధ్యక్షకుడిగా, రిజిస్టర్ సంస్థగా మారింది. మార్చి 1975లో పెన్నాయ్ నగరంలో ధ్యాన మందిరంలో పాటు అద్భుతమైన భవనంతో కూడిన సాయిబాబా మందిరం ప్రారంభించబడింది. ఆయన ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రదేశాలలో అనేక కొత్త సాయిబాబా ఆలయాలను ప్రారంభించారు మరియు చెన్నై వెలుపల ఇతర ప్రదేశాలలో సాయిబాబా సమాజాలను కూడా ప్రారంభించారు. రోజులు గడిచే కొద్దీ భక్తుల సహాయం కోసం కేశవయ్యజీ వద్దకు రావడం ప్రారంభించారు మరియు బాబా గారి అనన్యమైన కృప వారికి అందించడానికి ఆయన ద్వారానే మాధ్యమం లభించింది. తన అద్భుత అనుభవం ద్వారా దాదాపు 7 సంవత్సరాలకు కేశవయ్యజీ తన భక్తుల అనారోగ్యాన్ని నయం చేయడంలో పంచుకోవడం ప్రారంభించారు. కేశవయ్యజీ అనేక ఆధ్యాత్మిక దర్శనాలు కనిపించాయి. వాటితో బాబా అతన్ని ఆశీర్వదించారు. ఈ దర్శనాలలో ఒక దానిలో బాబా అతనికి పవిత్ర జలాన్ని ఇచ్చారు. మరి ఒక దానిలో బాబా తన చేతులతో కేశవయ్యది తలపై ఉంచి ఆశీర్వదించారు. ఇలాంటివి ఎన్నో అనుభవాలు వారి జీవితంలో చూశారు. బాబా అతనికి రాబోయే ప్రమాదాలను ముందుగానే అనేకసార్లు చెప్పేవారు మరియు ప్రమాదాల గురించి తెలియజేయడంలో అతనికి సహాయం చేస్తూ ఉండేవారు. బాబా గురించి, ఆయన తత్వశాస్త్రం గురించి ఆయన అనేక పత్రికలకు అనేక వ్యాసాలు కూడా రాశారు. ఆ విధంగా కేశవయ్యజీ బాబా గురించి ప్రచారం చేస్తూ అనేక మందికి ఆధ్యాత్మిక జ్ఞానోదయం పొందడంలో సహాయం చేస్తూ వచ్చారు. దాదాపు 40 సంవత్సరాల పాటు ఆయన ఆ విధంగా సేవ చేస్తూ వారి జీవితం గడిపారు. ఈరోజు బాబా కృపకు చిహ్నంగా చెన్నైలోని పెన్నాయ్ నగరంలో ఒక అద్భుతమైన సాయిబాబా ఆలయం రూపుదిద్దుకుంది. స్వామి కేశవయ్యజీ మార్చి 12, 1981 సంవత్సరంలో విద్యానగర్లోని సాయి మందిరాన్ని ప్రారంభించాడు. బాబాకు అవిశ్రాంతంగా సేవ చేసిన తర్వాత ఆయన ఆగస్టు 7, 1981న మహాసమాధి చెందారు. ఆయన ఆత్మ ధన్యమైంది. ఎన్నో సేవలు చేస్తూ సాయి చరణాలలో కలిసిపోయారు శ్రీ కేశవయ్యజీ గారు. ఇది వీరి కోసం బాబా గారి అనుగ్రహంతో, బాబా గారి కృప వలన మరెంతో మంది సాయి భక్తుల కోసం బాబాయే మనకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా శ్రీ సాయి దివ్య చరణాలు పట్టుకొని వేడుకుంటున్నాను. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్. ఒక వీడియోలో మరొక లీల కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం సాయిరామ్. జై సాయిరామ్.